నిర్మల్ జిల్లా భైన్సా సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. తిండి లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భోజనానికి వాచ్మెన్ సునీల్ 50 రూపాయలు డిమాండ్ చేశాడని విద్యార్థులు ఆరోపించారు. ఏబీవీపీకి సమాచారం ఇవ్వడంతో హాస్టల్ వార్డెన్ను నిలదీశారు. హడావిడిగా కూరగాయలు తెప్పించి భోజనం తయారు చేసే ప్రయత్నం చేసి క్షమించాలని అందరి కాళ్లు మొక్కారు వార్డెన్. మధ్యాహ్నం నుంచి ఫుడ్ లేదు ఏం లేదు. అయితే సార్ చెప్పినాం, కాల్ చేసినా అయితే సార్ కాల్ చేసినా సార్ ఏమంటున్నారు అయితే మేము సార్కి సునీల్ అన్నకి ఫోన్ పే కొట్టినాం. సునీల్ అన్నకి చెప్తే సునీల్ అన్న ఏమంటారు, నాకు ఫోన్ పే రాలేదు, ఇంకా నేను ఏడుకెళ్తే ఎలా అంటున్నారు. అయితే విఠల్ అన్నకి చెప్తే విఠల్ అన్న ఫ్యాన్ కింద పండుకొని హాయిగా ఏం కూరగాయలు లేకుండా నేనేం చేయాలి తమ్మా అంట్లా అంటుండ్రు. ఈ హాస్టల్ మేము స్కాలర్షిప్ ఇస్తున్నాం. ఈ అందరు వెళ్ళిపోతే మేము ఎట్లా, మేము ఏం తినాలా, మాకు చేస్తుందా, మేము హోటల్ మేనేజ్మెంటా ఏంటి? ఇదే నా క్వశ్చన్ అన్న. మీరు ఎప్పటి నుంచి ఉపవాసం ఉన్నారు? మేము మధ్యాహ్నం నుంచి ఉపవాసం ఉన్నాం. ఇప్పుడు ఆకలి చచ్చిపోయింది, ఏం తినాలి.